మాట్లాడినప్పుడు ఎవరికి లేవు కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా, నీకు సో ఉండాలి కదా ఇలా మాట్లాడటం. అయ్యాలని ఇయ్యాలని మాట్లాడుతున్నావు. అసలు అసెంబ్లీలో కూడా మాట్లాడతారా ఆ భాష? నేను మాట్లాడినా ఒక అక్షరం మాట్లాడినా అసెంబ్లీలో? నన్ను అరే అన్నా, ఒరే అన్నా, తొరే అన్నా, ఒక పదం ఏదన్నా మాట్లాడినా ఎవరినన్నా? నేను మా ప్రజల తరఫున నన్ను అడిగినరు, నేను మా రైతుల తరఫున మాట్లాడుతున్నా, కొట్లాడి తీరుతా అని చెప్పింది. నా హక్కు ఇది అని చెప్పి సమాధానం చెప్పలేక ముఖం స్టార్ట్ చేసుకొని ఈ రకంగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, కొట్లాడాలి, మళ్ళా కరకన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసుకుందాం. నేను ఇది వెళ్ళిపోకముందే అడిగిన, నెల క్రితం దాదాపు 15 రోజుల నుంచి నేను ఎంబడబడుతున్నాను. 15 రోజుల నుంచి అడుగుతున్నా నేను, ఈ పరిస్థితి వస్తుంది, ఇంకా రోజు రోజుకి ఇంకెక్కువ ఎండిపోతాయి అనే మాట కూడా చెప్పిన. నేను పోయినసారి చిన్నగారకుంటకు వచ్చినప్పుడు కూడా ఇవాళ నీళ్ళు ఇచ్చిన మా కేసీఆర్ సార్కి అప్పచెప్పుండ్రి, 3 రోజులు నేను తెస్తా నీళ్లు, నేను నీళ్లు తెస్తా, ఈ పొలాలు బతికిస్తా అని చెప్పిన. దాన్ని మాట్లాడు, దాని వైపు పోనిస్తలేరు, చర్చ దాని వైపు పోనిస్తలేరు, ఆ మాట తీయనిస్తలేరు. అక్కర్లేని ఏంటంటే మాట్లాడి ప్రజల్ని భయపెట్టించి కేసులు పెడతా, జైల్లో వేస్తా అని చెప్పి ఈ రకమైన ప్రభుత్వం వచ్చింది, పోలీసు రాజ్యం వచ్చింది. ఇప్పుడు అయినా ఇవేం నిలబడలే. ఈ పోలీసులు కాదు, మిలిటరీ అడ్డం పెట్టుకున్నాడు, ఒకటి బతకలే. పక్క దేశాల వాళ్ళు తప్పించుకొచ్చేది ఉంటుండే, ఒకడొకడు జనం తిరుగుబాటు చేస్తే ప్రధానమంత్రి ఇంటి మీద పడి దాడి చేసేస్తే తప్పించుకొచ్చి బెరకడ బతున్నారు. పాపం మీద తెలియనట్టుంది, కేవలం చిన్న పోలీసులు చూసుకొని ఏందో అనుకుంటున్నాడు. ప్రపంచంలో ఇటువంటి చాలా మంది వేరు. పైగా మనం సూర్యాపేటతో పెట్టుకున్నాడు, నల్గొండ జిల్లాతో పెట్టుకున్నాడు, కోసం తాడు. మనం ఎవరు, మనం ఏంది మనం. కాబట్టి ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది, కొట్లాడదాం తప్పకుండా. కేసీఆర్ సార్తో కూడా మాట్లాడితే కేసీఆర్ సార్ కూడా చూస్తున్నాడు, మనమన్నీ కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఏమైతుంది. మీరు కూడా ఇట్లా యాసంగా అయినప్పుడు సారే వచ్చిపోయిండు, మన కాడికి చూసిపోయిండు. ఇంత ఘోరం లేదు సార్ ఎప్పుడైనా, లేదు సార్, ఇదే ఫస్ట్ మేము చూసేది. అయితే సార్ కరువు వచ్చినప్పుడు జరిగితే జరుగుతుంది వేరు, నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నీళ్లు రాకపోతే వేరు, నీళ్లు ఉండి రావట్లేదు, అది బాధ. కొట్లాడదాం, ఉండండి. అదే మనమేమో మీరేమో ఇట్లా చెప్తున్నారు, గవర్నమెంట్ ఏమో ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా తెలియాలని నేను మీడియాలో గురించుకున్నాను, ఏంది మాట్లాడుతున్నా చూడాలి, ప్రపంచానికి చెప్పాలని వచ్చాను. నేను కూడా ఇక్కడ అసెంబ్లీ నుంచి అసెంబ్లీకి రావద్దంటే నాకున్న పనికి ఇక్కడిని ఆడ కాకపోతే ఈడ కాకపోతే ఆడ, అందుకనే వచ్చిన నేను. అన్ని ఊళ్ళు చూడాలి, ఎండిపోయిన మొత్తం కూడా చూడాలి, ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది, ఏం తప్పు చేస్తుంది, ఎట్లా అబద్ధాలు చెప్తుంది, ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అనేది చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది. కొట్లాడదాం, ఇంకా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడలోంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. తప్పకుండా ప్రజల బలం ముందు ఎవడైనా తలంచాల్సిందే. ఇవాళ ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి నన్ను గట్టిగా అడిగితే బట్టలు ఇచ్చి కొడతా అని మాట్లాడినంత మాత్రం కాదు. బట్టలు ఇప్పి కొట్టే శక్తి ప్రజలకు ఉంటుంది తప్ప ఆడు మంత్రి ముఖ్యమంత్రి అయిన మాత్రం మనకి ఉండదు. ప్రజలందరూ ఒక్కటైతే బట్టలు ఇప్పుకొని వాడు ఉరకాలే తప్ప ఊర్లోకి రాకుండా ప్రజల్లో ఆడదాన్ని కొడతా, మగోని కొడతా, ఏం దేనికి. ఈ మధ్యన ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్లే ఊర్లల్లో ఈ మీడియా వాళ్ళు పోతే ఒక అమ్మ కోపం వచ్చి ఏదో అంటుంది, ఏదో బూత్ మాట ఇచ్చింది. బూత్ మాట అంటే ఎవరికి వచ్చిన భాషలో ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినంత మంచిగా పద్ధతిగా రేవంత్ రెడ్డి మాట్లాడుస్తుందా? రావట్లేదు కదా. మరి నువ్వు కూడా కేసీఆర్ లెక్కనే మాట్లాడమని అన్నావు ఆయన. మనం నీ సంస్కారం అది, నీ పద్ధతి అది, నీ పద్ధతులు నువ్వు మాట్లాడుకుంటున్నావు. ప్రజలు వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. రోజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఎవరు పంచాయతీ పెట్టుకుంటారు, ఏమంటారు గదే మాట మాట్లాడుతారు. అప్పుడు నువ్వు ఏమంటారు గదే అడుగుతున్నారు. ఇప్పుడు నీకు అప్పయింది అని నువ్వు చచ్చిపోతా అంటున్నావు, మాట చెప్తున్నావు. ఎందుకు అప్పుడు ఆయన అప్పించిన ఆయన అడిగితే ఇజ్జత్ పోతుంది అని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇజ్జత్ పోయినట్టే కదా, జనం అడుగుతున్నారు అంటే. అప్పుడు ఉన్నావు కదా, నువ్వు బాకీ ఉన్నావు కదా, బాకీ ఉండబెట్టి అడుగుతారు కదా. రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి రాలే కదా. ఇంటికి తిరిగి ఊరు తిరిగి నీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా, 500 బోనస్ ఇస్తా, నీకు 2,500 ఇస్తా, నీకు తులం బంగారం ఇస్తా, నీకు స్కూటీలు ఇస్తా, నీకు 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అని ఇవన్నీ మాట్లాడినావు కాబట్టి 2500 ఈ నెలలకి మామూలుగా ఇస్తా కాబట్టి నువ్వు అది రాసిచ్చినావు కాబట్టి వేసిండ్రు. దాని కొరకు అడుగుతున్నారు, నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అవుతుంది, మాట వస్తుంది. దానికేమైనా ప్రజల్ని ఆడోళ్ళు అడిగినా మగోళ్ళు అడిగినా బట్టలు ఇప్పి కొడతా అని మాట్లాడితే
ప్రజలందరూ కలిస్తే నీ బట్టలు ఆడి ఉండాలి, నువ్వు ఇప్పుతా అంటున్నావు కానీ నీ బట్టలు పగిలేటట్టు కొడతారు ప్రజలు. ఇప్పి కొట్టను నీ లాగులు పగిలేటట్టు కొడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ మాట్లాడేటప్పుడు. చెప్పడానికి వచ్చినాయి ఏ ప్రజల మధ్య నుంచి మాట్లాడాలని వచ్చింది. నీవు మాట్లాడుతున్న భాష ఏంది, నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఆ భార్య పిల్లలు గుర్తొస్తున్నారు. ఆ భార్య పిల్లలు బాధపడుతున్నారు, మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల లేదా భార్య పిల్లలు? నువ్వు ఏమో మాట్లాడినావు 5 ఏళ్ళ నుంచి ఏ ఊరికి పోయినా ఏం మాట్లాడు? నీ నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వస్తలేవు, నీళ్లు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నమ్మి పెట్టుకున్నామని చెప్పి అడిగి నన్ను కూడా మీరు అడగాలి, మీరు కొట్టాడాలి మా తరఫున అని చెప్పింది. ఇక్కడ మంత్రి ఉన్ననాడేమో మీ అందరికీ తెలుసు, మీకు ఇస్తాను పద్ధతిలో నీళ్ళు ఇచ్చినా, మీరు వద్దన్నాక నీళ్ళు ఇచ్చినా అదేంటి. ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా, మంత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి, నా బాధ్యత మీ తరఫున పోయినాను. నేను అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని చెప్తున్నారు. మొత్తం రైతు బంధు మొత్తం అందరూ చేసేసినాము, 20,000 కోట్లు ఇచ్చినాము, రుణమాఫీ మొత్తం చేసేసినాము, అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది. నేను తిరుగుతున్న ఊర్లలో, జనంలో తిరుగుతున్నా, గ్రామాల్లో తిరుగుతున్నా, తండాల్లో తిరుగుతున్నా, వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు. మీరు ఇచ్చినామని చెప్తున్నారు. నన్ను అడిగినరు ప్రజలు, మా తరఫున కొట్లాడమని అడిగినరు, నన్ను మాట్లాడమని అడిగినరు. పొలాలు ఎండిపోతున్నాయి, మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగినరు. నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన. నేనేమనలేదు, నేను చెప్పలేదు. మీరు చెప్పేది అబద్ధం, మీరు అన్ని కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు ఇది. ప్రభుత్వం ఇచ్చిన మాట నేను లేదు. తులం బంగారం ఇస్తున్నారు ఇవ్వలేదు, ఇంటికి 2500 ఇస్తున్నారు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇవ్వకుండా అన్ని ఇచ్చినాం రాసిస్తే ఎట్లా? మరి ప్రభుత్వం తప్పు చేస్తుందా, అధికారులు చేస్తుందా? ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు కదా, ఎందుకు అబద్ధం చెప్తారు అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేసి ఉన్నాను. నేను చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన, నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడలేదు, మళ్ళీ ఆడికే పోతా, గదే రైతుల కాడికి పోతా, గదే పొలాల కాడికి పోతా అని చెప్పి వచ్చి నేను కొట్లాడదాం, మళ్ళీ కూడా కొట్లాడదాం. సార్ కూడా కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా. నన్ను ఒక్కరిని పంపించినా మనల్ని కొట్లాడుతున్నారు కేటీఆర్ సార్, మిగతా వాళ్ళందరూ కూడా. అసెంబ్లీలో జరుగుతుంది, చేద్దాం, కొట్లాడదాం, యుద్ధం చేద్దాం ప్రభుత్వం మీద. కానీ భయపడదు. చాలా మంది ఏంటంటే ఇది అప్పు అయిపోయిందని ఇదని అదని చెప్పి ఆత్మహత్యలు పోతున్నారు, అది మంచిది కాదు. ఇయ్యాలి కాకపోతే రేపు తీస్తాం అప్పు అయితే. దానికి అట్లా భయపడి మాకు సాగు అవుతుంది, మేము చచ్చిపోతాము, మాకు అది అట్లాంటివి రావద్దు, అస్సలే రావద్దు. నేను భయపడుతున్నా, కొట్లాడతలేదు నేను. వాడు ఎప్పుడైనా సరే లెక్క పెట్టకుండా అట్లే ఉండాలి, కొట్లాడాలి, సాధించుకోవాలి. చక్కగా అప్పు అయితే కానీ ఉండగలిగి ఉంటే తీరగలుగుతాం, లేదంటే నువ్వు లేదు నా పరిస్థితికి ఇదే అని చెప్తాం. అప్పులైనా అంతే చెప్తాం. బదులు సాదులు పోయి మేము అంతా నాటేసినాం సార్. ట్రాక్టర్ వాళ్ళకి, కిరాయి వాళ్ళకి, పిండి కట్టలకు, అంత కూలీలకు 30-40 ఏళ్ళు పెట్టినాం సార్ మనం అందరికి. మేము అసలు మాకు ఏం పరిస్థితి సార్, మాకైతే నీళ్ళు అసలు రావట్లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్, ఇప్పుడు అయితే మేము అసలు సత్య బతుకులు అవుతున్నాయి సార్. మాకు అయితే రైతులకు అందరికి సార్ ఎవరు లేరు సార్. నాకు చూడటాలకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు అంటారా. మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్, మాకు రుణమాఫీ కూడా చేయలేదు సార్. నాకు